నీ కొడుకు 100 సార్లు నీ ఎదుట తేడా చేశాడు, వెలేసావా? 101సారి వాడు క్షమాపణ అడిగినా కూడా తగలబడ్డావులే వెధవ వెధవ కదా అంటావు. అంతేగాని ఎన్నిసార్లు రా ఇంక ఒప్పుకోను గెట్ అవుట్ అంటావా? వాడు సారీ చెప్పిన ప్రతిసారి కరిగిపోతా. అలాగని దాన్ని ఆధారం చేసుకొని పాపం చేద్దామని నేను చెప్పట్లేదు బిడ్డలారా. దేవుడు ఇంత కృపగలవాడు, ప్రేమ గలవాడు, కనికర సంపన్నుడు అని దాన్ని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా బతుకుదామని చెప్పట్లే. ఎట్లా బతుకుతాం? అందుక ప్రాణం పెట్టింది పరిశుద్ధ జీవితం జీవించడానే కదా. అయినా కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. దానివల్ల అపరాధ భావం వల్ల నువ్వు బలహీనపడి ప్రార్థనలో సత్తువ కోల్పోతున్నావు, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావు. నీ సాటి సహోదరులు నశించిపోతుంటే వారి గురించి నువ్వు ఆలోచనే మానుకున్నావు. శత్రువు నీ తండ్రి ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ లోకము నీ తండ్రిది, అంటే నీది, నీకిచ్చిందే. కానీ అది శత్రువుల వశంలో ఉంది, దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నావు. ఒక దైవజనుడుగా, దైవజనురాలిగా, విశ్వాసిగా, క్రీస్తు శిష్యుడిగా మనం శత్రుగవని స్వాధీనపరచుకోవద్దు. సైతాను గాడిని తోలుడేటట్టు తన్ని ఆత్మల్ని లాక్కోవద్దు, బయటికి తీసుకురావద్దు. నాశనంలో, శాపంలో, పాపంలో, త్రాగుళ్ళలో, చీకటి జీవితాల్లో బలైపోతున్న బ్రతుకులను బయటికి తేవద్దు. వాళ్ళంతా మన తండ్రి సృష్టి కదా, నీ సహోదరులు కదా. వారిని రక్షించాల్సిన బాధ్యత నీదే కదా, నాదే కదా, మనదే కదా. కానీ వీటన్నిటినీ గండికొట్టింది ఈ అపరాధ భావం అనేది. అదొక్కటి సరిచేయబడితే, దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో క్లియర్గా నీకు అర్థమైతే, అప్పుడు నీ ప్రార్థన విశ్వాసంతో ఉంటుంది, దానికి జవాబు కూడా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు నీ ఆరాధన ఇంపైన సువాసన అవుతుంది దేవునికి. అప్పుడు నీలో రక్షణానందం నిలబడుతుంది. అంతేకాదు ఆత్మల కొరకైన భారం అప్పుడు నీలో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది నా తండ్రిది, ఆయన నా తండ్రి. ఇక చాలా సంగతులు బ్యాలెన్స్ అయిపోతాయి.